ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడే విధానం గమనించాలా? ఇంగిత జ్ఞానం ఎవరికి లేదు? ఎవరికి లేదమ్మా? ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇంగిత జ్ఞానం లేని మాటలకు వివరించాలా? నిన్నటికి నిన్న అసలు అక్కడ డెవలప్మెంట్ లేదు, పాడు లేదని చెప్పి ఇంత మాట్లాడుతున్నావు కదా. పద అమరావతిలో సిఆర్డీఏ బిల్డింగ్ చూద్దు కానీ అప్పుడు తెలిసి వస్తుంది నీకు బోర్డు తీసుకోండి ఎందుకు కట్టావో. ఇంగిత జ్ఞానం లేదా? గూగుల్ తీసుకొస్తున్నారు, విశాఖపట్నం దశ దిశ మారిపోతుందని చెప్పి దేశాలంతా గొల్లుమంటుంటే ఇంగిత జ్ఞానం లేదా మనిషికి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈరోజు పెట్టుబడులు క్వాంటమ్ వ్యాలీ వస్తుంది నెక్స్ట్ ఇయర్, దాని తర్వాత అమరావతి రూపురేఖలు మారిపోతాయని చెప్తే ఇంగిత జ్ఞానం లేదా ఆ వ్యక్తికి? లిక్కర్ ఇలా జరిగితే స్కానర్ పెట్టి స్కాన్ చేసి ఎక్కడైనా తప్పు ఉంటే ఖచ్చితంగా నోటీస్ తీసుకోండి, ఐ టేక్ స్టర్నెస్ యాక్షన్ అన్న స్ట్రాంగ్ సీఎంకి ఇంగిత జ్ఞానం లేదా? ఏం మాట్లాడుతున్నావు రోజా నువ్వు? అర్థం ఉందా నువ్వు చెప్పే దాంట్లో? ఇంగిత జ్ఞానం లేదా? ఆయన ఈ లిక్కర్ కుంభకోణం ఇప్పుడు ఏదో మీరు చెప్తున్నారు చూడండి, ఇక్కడ జరుగుతుంది తంబలపల్లి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఉన్న చోటు వరకు కల్తీ లిక్కర్ అని. దాని ప్లాన్ గీసింది ఎవరు? జోగి రమేష్. దీని వెనకమాల ఉండి మొత్తం బురద తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు మీద కొట్టాలి, ఎలాగన్నా మనం ఈ స్ప్యూరియస్ లిక్కర్ని సరఫరా చేయాలి, ఆపేయడం కాదు మళ్ళీ మొదలు పెట్టాలి అని చెప్పి నిన్న జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్లో, జనార్దన్ రావు ఎవరు? ఏఎన్ఆర్ బార్ ఇబ్రహీంపట్నంలో ఎక్కడైతే ఈ కల్తీ లిక్కర్ దొరికిందో మొదలు పెట్టాలని పిలిచిన జోగి రమేష్ నేను బెయిల్ ఇప్పిస్తాను నీకు అండగా ఉంటానని చెప్పి చేతులైతే హుష్పడకి పారిపోయాడు.